గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఐ డ్రీమ్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మనతో పాటు జ్యోతిష్య వాచస్పతి బ్రహ్మశ్రీ పోతుకుచ్చి చంద్రమౌళి శాస్త్రి గారు మనతో పాటు ఉన్నారు. జూలై 16 నుంచి ఆగస్టు 16 వరకు సూర్యగ్రహం కర్కాటక రాశిలోకి ప్రవేశించడం వల్ల ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది అనేది గురుగారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీమాత్రే నమః. గురుగారు, మిథున్ రాశి వారికి ఈ జూలై 16 నుంచి ఆగస్టు 16 వరకు సూర్యగ్రహ ప్రభావం అలాగే ఇతర గ్రహాల ప్రభావం వల్ల ఈ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అనేది తెలియజేస్తారా? అమ్మ, మిథున రాశి వారికి ఈ జూలై 16 నుంచి ఆగస్టు 16 వరకు కూడా సూర్యుడు విశేషమైనటువంటి ఫలితాలని ప్రసాదిస్తాడు. ఎందుకంటే ఆయన యొక్క సంచారము నెలకొకసారి ఉంటుంది. దాంట్లో ఇప్పుడు మిథునం నుంచి కర్కాటకంలోకి దక్షిణాయన పుణ్యకాలం సంచారం ప్రారంభమవుతుంది. ఆయన ధనస్థానంలోకి వస్తున్నాడు. ధనస్థానంలో ఆల్రెడీ మనకి గురువు చాలా విశేషమైన బలంగా ఉన్నాడు. మిథున రాశి వారికి ఆల్రెడీ ఆ ఫ్లోటింగ్ని అనుభవిస్తున్నారు. ఫ్లోటింగ్ అంటే సంపాదన వస్తుంది, వెళ్ళిపోవటం కూడా జరుగుతుంది. ఇప్పుడు ఇంకా ఎక్కువగా వెళ్ళిపోతూ ఉంటుంది. ఏ రకంగా? ప్రయాణాల ద్వారా, ఉద్యోగ సంబంధిత విషయాలలో వీరికి చేదు అనుభవాలు ఎదురవటం. అది ప్రభుత్వ రంగ సంస్థల, ప్రైవేట్ రంగ సంస్థల తర్వాత విషయం. ఉద్యోగాదులకి సంబంధించి వీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతం కాక ఎన్నో ఇబ్బందులు గురవుతూ ఆర్థికంగా 10 రూపాయలు పెడితే కానీ ఉద్యోగ అవకాశాలు లేవు అని మిథున రాశి వారికి చాలామందికి కళ్ళకి కట్టినట్లుగా కనిపించే పరిస్థితి ఇది. ఇప్పటి వరకు ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు అయితే ఇప్పుడు ధనపరంగా ఉద్యోగరీత్యా కుటుంబంలో కొన్ని సమస్యలు కూడా కలగటానికి అవకాశాలు ఉంటాయి. అప్పుల బాధలు ఉన్న వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది? అప్పుల బాధలు అంటే అమ్మ, మెయిన్ ఇక్కడ రుణానికి కారకుడు కుజగ్రహ భగవానుడు. మరి ఈ కుజగ్రహము మిథున రాశి వారికి 12వ స్థానంలో ఆగస్టు 1, 2వ తేదీ వరకు కూడా ఉండి విపరీతమైనటువంటి అప్పుల సమస్యలు, అప్పులు తీరుద్దాం అనుకున్నా అప్పులు తీర్చలేని పరిస్థితి, ఇంకా ఎక్కువ అయ్యే పరిస్థితులు. దాని ద్వారా ఇంట్లో అన్నదమ్ముల మధ్య కావచ్చు, బంధువుల మధ్య కావచ్చు, లేకపోతే ఉద్యోగంలో వారు చేసేటటువంటి సేవకా విభాగంలో అప్పులు తీసుకొని, ఫ్రెండ్స్ ఉంటారు కదా ఎవరో ఒకళ్ళు, వాళ్ళ ద్వారా తీసుకొని ఇట్లా ఎవరి దగ్గర అయితే తీసుకున్నారో వారందరూ కూడా బాగా ఇబ్బంది పెడుతూ ఉండేటటువంటి పరిస్థితులు, రుణబాధలు అధికమనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ధనస్థానంలో ఉన్నటువంటి గ్రహము గురువు ఉపయోగకరంగా ఉన్నా వచ్చిన డబ్బు వెళ్ళిపోయేటటువంటి చరరాశిలో ఉన్నాడు. కాబట్టి డబ్బు నిలబడదు వీళ్ళకి. కుటుంబంలో ఖర్చులు కూడా అమితంగా ఉంటాయి. ఎందుకంటే ఈ యొక్క రుణబాధల వలన వీరికి వచ్చేది ఎంతైనా కూడా రుణానికి ఈఎంఐలు కట్టడమే సరిపోతూ ఉంటుంది మిథున రాశి వారికి. సరే, ఆగస్టు 2 తర్వాత ఏమన్నా బాగుంటుంది అంటే, ఎప్పుడైతే కుజుడు జన్మరాశిలోకి వస్తాడో ఆరోగ్యరీత్యా ఇబ్బందులు, బంధువులతో ఇంకా సమస్యలు, వాగ్వాదాలు ఎక్కువ చేయటం, ఉన్నది లేనట్టుగా ఊహించుకోవటం, లేనిది ఉన్నట్టుగా ఊహించుకోవటం, ఇట్లా ఎన్నో రకాలుగా చేసేటటువంటి వ్యాపారాలలో కూడా నష్టాలు రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగం కూడా స్వయంకృతంగా పాడు చేసుకునే పరిస్థితి ఎక్కువగా ఉంటుంది. అంటే ఉద్యోగంలో ఆటంకాలు, ఉద్యోగం చేస్తూ వీరికున్న కోపావేశాలు, అతివాదము, ఇక్కడ విషయాలు తీసుకెళ్ళి అక్కడ చెప్పటము, అక్కడ విషయాలు ఇక్కడ చెప్పటము, ఇట్లాంటివి. ఎందుకంటే అమ్మ, ఈ యొక్క జూలై 7 తర్వాత అంటే జూలై 16 నుంచి కూడా కుజుడు ఎప్పుడైతే బుధస్థానంలోకి వస్తాడో, బుధుడు ఆయనతో కలిసి ఉంటాడు అదే రాశిలో. దానివల్ల ఏమవుతుందంటే వీరి మధ్య కంజంక్షన్ అనేటటువంటిది ఈ రాశిని పాడు చేస్తుంది. వీరికున్న ఆలోచనలు, అవసరం లేని ఆలోచనలు ఎక్కువ అవుతూ ఉంటాయి. అబద్ధాలు చెప్పటము, ఉద్యోగస్తులు వారి ఫ్రెండ్స్తో కానీ ఉద్యోగాల్లో చేసే వాళ్ళతో కానీ అబద్ధాలు చెప్పటము, అది ఎప్పుడప్పుడు బయటపడటము, వీళ్ళ గురించి వేరే వాళ్ళు ఇంకో రకంగా అనుకోవటం, ఇట్లా ఎన్నో రకాలుగా వీరికి ఆత్మ సంక్షోభం జరుగుతుంది. అట్లాగే వ్యక్తిగతమైనటువంటి వీరిపైన ఉన్నటువంటి ఒక అభిప్రాయం ఉంటుంది అందరికీ, అదంతా కూడా పక్కకి తీసేసుకుంటారు వీళ్ళే. అందుకనే మిథున రాశి వారు ఈ నెల రోజులు కూడా సూర్యబలము లేదు, కుజబలము లేదు. కాబట్టి ఇబ్బందులు బాగా ఎక్కువగా ఉంటాయి. గురుబలం ఉంది కాబట్టి మాకు ఇబ్బంది లేదని మాత్రం ఎవరు అనుకోవద్దు. ఎందుకంటే గురుడు వలనమ్మ వివాహ సంబంధితమైనటువంటి అవకాశాలు వస్తాయి, కానీ వివాహం జరగదు. అలా వచ్చి దూరం వెళ్ళిపోతూ ఉంటాయి. లేకపోతే అవతల వాళ్ళ యొక్క నిర్ణయాలు కూడా ఆలస్యం చేస్తూ ఉంటాయి. దాంట్లో కుటుంబంలో కొంచెం అర్థం కాని పరిస్థితి, సంక్షోభాలు ఏర్పడుతూ ఉంటాయి. రెడీ చేసుకుంటారు బంగారాలు, వెండి, ధనము, అన్ని డబ్బులు పెట్టుకుంటారు, వివాహం అయిపోతుందని. ఎందుకు అవ్వదు? లెక్క ప్రకారం గురుడు బలంగా ఉన్నాడు అంటే ఆయన ఉన్న నక్షత్రాధిపతిని కూడా బట్టి కూడా చూడాలి మనము. కాబట్టి శని బలం అనేటువంటి వివాహ ప్రయత్నాల్లో ఆటంకాలు వస్తాయి, కంపల్సరీ ఆటంకాలు వెనక్కి వెళ్ళిపోతే ఆ డబ్బంతా కూడా కొంతమందికి వృధా అయ్యే పరిస్థితులు కూడా ఉంటాయి అన్నమాట. కోర్టు సమస్యలు ఉన్న వారికి ఏ విధంగా ఉంటుందంటే, కోర్టు సమస్యలకి కూడా కారకుడు మహానుభావుడు కుజుడే కాబట్టి అన్నదమ్ముల మధ్య వ్యాపార సంబంధితమైనటువంటి కోర్టు సమస్యలు,
మేనరిక బంధుత్వాల మధ్య ఉంటాయి కదా, అట్లాగే ఏదైనా సరే తల్లిదండ్రుల ఆస్తుల పరంగా కానీ, లేకపోతే వీళ్ళకు ఉన్నటువంటి ఆస్తుల పరంగా కానీ, భార్య పేరు మీద భర్త రాయటము, భర్త పేరు మీద భార్య రాయటము ఉంటాయి కదా ఆస్తుల విషయాల్లో, అది చిన్నదో పెద్దదో ఆ విషయాలలో వీరు పూర్తిగా పాడయ్యేటటువంటి అవకాశం ఈ నెల రోజుల్లో కనిపిస్తోందమ్మా. ఏ రకంగా లాయర్లకు డబ్బు పెడతారు, లాయర్లతో వాళ్ళు వాదించాల్సింది వీళ్ళు లాయర్లతో వాదించటం, ఆ కేసు కాస్త ఇంకొంచెం ఎక్కువ అవటం. అది ఏమవుతుందంటే తీసుకెళ్ళి రాచపుండు అయినట్టుగా, చిన్న పుండుని కాస్త రాచపుండు చేసినట్టుగా వీళ్ళ వ్యవహారం కాస్త పెద్దదైపోతుంది. లాయర్లతో, పోలీసులతో, జడ్జీలతో పెట్టుకోకూడదు, భార్యాభర్తలతో అసలు మూడో వ్యక్తి అసలు పెట్టుకోకూడదు. పెట్టుకుంటే ఏమవుతుందంటే ఆ సమస్య కాస్త భూతద్దంలో పెద్దదైపోతుంది. కాబట్టి కోర్టు సమస్యల యొక్క నానుడి ముఖ్యంగా మీరు అడిగారు కాబట్టి భార్యాభర్తలకి సంబంధించినటువంటి విషయాలలో, వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో పూర్తిగా నష్టాన్ని కలుగజేస్తోంది. ఎందుకంటే అమ్మ, దంపతులు సౌఖ్యంగా ఉండాలంటే శుక్రబలము కుజబలం ఉండాలి. కానీ వీళ్ళిద్దరూ బలంగా ఉన్నా కూడా శుక్రుడు నీచస్థితిని కలిగి ఉండటం వలన, ఏది కుజుడేమో ఆగస్టు 1వ తేదీ వరకు శుక్రుడు కేతువుతో కలిసి తర్వాత నీచస్థితిని పొందుతున్నాడు. దానివల్ల ప్రేమానురాగాలు తగ్గటము, ఒక రకంగా చెప్పాలంటే కుజ శుక్రుల యొక్క సంబంధ బాంధవ్యం ఏంటంటే కుజ దృష్టి మొత్తాన్ని కూడా పాడు చేస్తుంది. విద్యార్థులకైతే కనుక వారి యొక్క మేధస్సు, ఆలోచనలు మొత్తం కూడా పరిపక్వత నశిస్తుంది. వేరే వ్యాపకేషన్స్ పడుతూ ఉంటాయి. కొంతమంది ఏంటంటే పరిస్థితి బాగాలేక ధనపరంగా కావచ్చు, కుటుంబ పరంగా వేరే ఎక్కడో అక్కడ ఉద్యోగం చేయాలి అని ఏదో రకమైనటువంటి ప్రయాణ సాధనాల ద్వారా చేసుకుంటూ కొన్ని యాక్సిడెంట్లు జరగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మిథున రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. వెహికల్స్ మీద వెళ్ళేటప్పుడు ఫోన్లు మాట్లాడటము, కొంతమంది వెళ్తూ చెవుల్లో, ఈ మధ్య చెవుల్లో పెట్టుకుంటున్నారు కదా, బ్లూటూత్ విడిగా మాట్లాడితేనే పిచ్చోళ్ళు అంటారు. అరుపులు కేకలతో బండ్ల మీద కార్లలో వెళ్ళే వాళ్ళు చాలామంది నేను చూశానమ్మా. కాబట్టి అవి మహా డేంజరు. అంటే మీరు బ్రేక్ కొట్టాల్సింది యాక్సిలేటర్ నొక్కుతారు, జీవితం స్మాష్ అయిపోతుంది. ఇందాక మీరు అనుకున్న కోర్టు కేసులన్నీ ఇప్పుడు బీన్ అవుతాయి. అంటే ఎట్లా ఉంటుందంటే అమ్మా, ఒక కుజగ్రహము శుక్రగ్రహాన్ని చూసింది అంటే భార్యాభర్తల మధ్య అది అక్రమ సంబంధాల, వివాహేతర సంబంధాల, వివాహాలు పాడవటమా, లేకపోతే వీళ్ళ మధ్య ఉన్నటువంటి అన్యోన్యత తెగిపోవటమా, ఇవే కాకుండా కోర్టు సమస్యల దాకా వెళ్ళటము, ప్లస్ ధనపరమైనటువంటి ఇష్యూస్లో ఇరుక్కోవటము, ఈ వాహన ప్రమాదాలు ఎక్కువ అవ్వటము, ఆపరేషన్స్కి సంబంధించినవి కూడా జరుగుతాయి. వృత్తి ఉద్యోగాదుల్లో వీరు చేసే స్వయంకృత నిర్ణయాలు, ఇది కాదులే ఇంకో చోట చూసుకుందాం అనుకుంటారు, దాంతో ఉన్న ఉద్యోగం పోగొట్టుకోవటము, వాళ్ళ మీద కేసులు వేసి వీళ్ళు ఇరుక్కోవటము, ఇట్లా ఒకటి కాదమ్మా. ఈ కుజుడు చేసే పని అంతా ఇంత కాదు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి మిథున రాశి వారు. అయితే గురుగారు, వీరు మరింత అనుకూలమైన ఫలితాలు అంటే మీరు ఇప్పుడు చెప్పారు, ఇవన్నీ వారికి ప్రమాదం కాకుండా ఉండడం కోసం ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి? ఏం లేదమ్మా, భార్యాభర్తలు సంయమనంతో ఉండటం, ముందు మానసికంగా వ్యక్తిగతంగా వీళ్ళు బాగుండాలి, పూజలు చేయాలి. పూజలు చేయకుండా ఏది కూడా మన మనసుకి ఆ యొక్క ఎఫెక్ట్స్ రావు. వీళ్ళు ఏంటంటే సాధ్యమైనంత వరకు ఈ నెల రోజులు కూడా సూర్యగ్రహ ఆరాధనతో పాటుగా సుబ్రహ్మణ్య ఆరాధన మస్ట్ అండ్ షుడ్. కోర్టు సమస్యల పరంగా కానీ, ఆర్థిక నష్టాలు కానివ్వండి, కోపావేశాలు తగ్గాలన్నా, లేకపోతే ఉద్యోగంలో ఉన్నట్టుండి కొంతమందికి లే ఆఫ్లు అవ్వటం, ఉద్యోగాలు పోవటం, వీళ్ళ వల్లనే వీళ్ళు తెలిసి చేస్తారో తెలియక చేస్తారు, తెలియకుండానే అన్నీ వీళ్ళే చేసుకుంటూ వెళ్ళిపోతారు ఈ నెల రోజులు. కాబట్టి కొంచెం సుబ్రహ్మణ్య ఆరాధన అభిషేక రూపకంగానో, లేకపోతే బ్రాహ్మణ్ ఇంటికి పెట్టి స్వయం పాకం, లేకపోతే భోజనం పెట్టడము, లేకపోతే సుబ్రహ్మణ్య జపం చేసుకొని హోమం చేసుకోవటం. భార్యాభర్తలు అయితే కనుక ఇక విడిపోతాం అనుకునే రేంజ్లో వాళ్ళ పెద్దవాళ్ళైనా సరే అన్యోన్య దాంపత్యం కోసం దాంపత్య పాశుపత హోమం చేసుకోవటం, లేదా ఎవరైనా సరే ముందు ఏం చేయాలంటే ఎరుపు ఒత్తులతో కాస్త సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి 7 ఒత్తులు వేసి నువ్వుల నూనె వేసి దీపారాధన చేసుకొని కర్మదోషాలు లేకుండా కాపాడమని కోరుకోవాలమ్మా. కాబట్టి ఈ విధంగా ఉన్నంతలో జాగ్రత్తగా చేసుకుంటూ, ఇంకా అవసరమైతే ఎవరినైనా గురువుని సంప్రదించి జ్యోతిష్య పరిజ్ఞానాన్ని వాళ్ళు వాడుకోవడం చాలా విశేషప్రదం. ధన్యవాదాలు గురుగారు. శుభమస్తు.